హాయ్ హలో నమస్తే సత్ శ్రీ అకాల్. వెల్కమ్ టు అమ్ము కుట్టి కథలు. సరదా ప్రపంచానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు పరమానందయ్య గారి శిష్యుల కథల్లోని రెండవ భాగం, పరమానందయ్యను చేరిన శిష్యులు. పరమానందయ్య గారు శాంత స్వరూపులు. ఆయన భార్య లక్ష్మీదేవమ్మ ఆయనకు తగిన భార్య. ఆయనకు ఒక కుమార్తె ఉంది. ఆ రాజ్యంలో ఆయన మంచి పేరు ప్రఖ్యాతలున్నవారు. అందరూ ఆయన పట్ల భక్తి శ్రద్ధలు చూపేవారు. ఆయన దగ్గరకు ముని శిష్యులు చేరుకున్నారు. ఆయన కాళ్లకు మొక్కారు. వాళ్లతో ఆయన మాట్లాడి వాళ్ళు మందబుద్ధులని గ్రహించారు. వాళ్ళ చేష్టలను గమనించి వీళ్లను ఎక్కడకు పంపినా బ్రతకలేరని అర్థం చేసుకుని తన ఇంట్లోనే ఉండమన్నారు. ఆ విధంగా వాళ్ళు ఆ ఇంట్లో స్థిరపడ్డారు. త్వరలోనే ఈ 12 మంది శిష్యుల వెర్రి చేష్టలు, అమాయకత్వం గ్రామస్తులకు తెలిసి వచ్చాయి. దానితో అందరూ వాళ్ళని పరమానందయ్య గారి శిష్యులు అని పిలిచేవారు. ఈ శిష్యుల పనుల వలన పరమానందయ్య గారికి చాలా సమస్యలు ఎదురయ్యేవి. అయినా పాపం ఆయన శాంతంతో జాలితో వాళ్ళని క్షమించి ఆదరించేవారు. ఇప్పటికీ తెలివి తక్కువ విద్యార్థులను పరమానందయ్య శిష్యుల్లా ఉన్నారే రా అని పెద్దలు అంటూ ఉంటారు. కాలక్రమంలో ఒక సామెతగా అది మారిపోయింది. ఇక పరమానందయ్య గారి శిష్యుల చేష్టల గురించి రేపటి కథలో వినేద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వింటూనే ఉండండి అమ్మ కుట్టి కథలు, సరదా ప్రపంచాన్ని.